మా పిల్లలు బడికి పోతుంటే ఇదివరకు మేము తక్కువ కులం అంటే అట్లే ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం లాగా పిల్లలు ఎంత గొప్పగా పోతున్నారు. అది చాలదా మాకు. మేము చదివించుకోలేకపోయినా మా పిల్లలు చదివిస్తున్నాడు. ఇంకంతకంటే మాకు ఏం కావాలా? మళ్ళీ కనీసం పెద్దవాళ్ళకి తినలేనంత పొజిషన్లో ఉన్నారు. రోజు టిఫిన్ తింటాము, వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. ముసలాళ్ళని ఎంత రక్షణ! అసలు ఆయన ఎవరు కూడా తీసేది మహానుభావుడు అంటున్నారు. ఎన్నైతే పార్టీలో అన్ని పార్టీలో బతులాడుకుంటున్నాడు. జగన్ గారు బతులాడుకోవట్లా. అది అందరు కూడా జరిగిద్దని సవాలు కొట్టాడు. జగన్ గారు అందరూ కూడా న్యాయం జరిగిద్ది. తిన్న వాళ్ళు ఎవరు మర్చిపోరు. అది అసలు ఎవరు అంటున్నారు? పొద్దున్న అయితే పేపర్ చూస్తే తిట్టే వాళ్ళే కానీ తిట్టిన వాళ్ళు లేరు. ఎన్ని పార్టీలు అయితే అన్ని బతులాడుకుంటున్నాడు నన్ను గెలిపించమని. జగన్ గారిని ఎవరిని అడగల. ఆయనే సవాళ్ళు కొట్టుకొని రేపు అంతకంటే మెజార్టీతో వస్తాడు. అది మటుకి నిజం. ఆయన గురించి చెప్తే ఏడ్ చేస్తున్నారు కదా, ఏం మంచి జరిగింది మీకు? మంచి జరిగిందమ్మా. ఇప్పుడు మా పిల్లలు బడికి పోతుంటే ఇదివరకు మేము తక్కువ కులం అంటే అట్లే ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం లాగా పిల్లలు ఎంత గొప్పగా పోతున్నారు. అది చాలదా మాకు. మేము చదివించుకోలేకపోయినా మా పిల్లలు చదివిస్తున్నాడు. ఇంకంతకంటే మాకు ఏం కావాలా? మళ్ళీ కనీసం పెద్దవాళ్ళకి తినలేనంత పొజిషన్లో ఉన్నారు. రోజు టిఫిన్ తింటాము, వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. ముసలాళ్ళని ఎంత రక్షణ! అసలు ఆయన ఎవరు కూడా తీసేది మహానుభావుడు అంటున్నారు. దండం పెట్టుకొని దేవుడి కాడికి వెళ్ళి దండం పెట్టుకోవటం కాదు, జగన్ గారికి దండం పెట్టుకుంటే చాలు. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీగా పెట్టారు కదా, అన్ని ఉపయోగపడుతున్నాయి. పెట్టినవి అన్ని వచ్చినాయి అమ్మా. సీఎం గా గెలిపించుకుంటారు కదా జగన్ గారిని, మళ్ళీ సీఎం గా గెలుస్తారు కదా జగన్. ఏకీకరంగా గెలవాలనే మేము దండం పెట్టుకుంటున్నాం. జగన్ గారు మళ్ళా రావాలా, వాళ్ళందరూ కూడా చతికిల పడిపోవాలా. వాళ్ళు మళ్ళీ మేము ముందుకి ఎలక్షన్కి మేము మనగాలమి సీఎం అవుతామని ఎవరు కూడా మళ్ళా రావటానికి నిలబడటానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఈసారి మటుకి ఏకీకరంగా వస్తాడు. అందరూ కూడా ఆయన మీదే ప్రేమ ఉంది. ఆయన ఒక్కళ్ళైనా కానీ తిట్టుతున్న వాళ్ళు లేరు. ఎవరంటే ఇంకా ఆ దుర్మార్గుల పార్టీ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు తప్ప ఎవరు తిట్టేవాళ్ళు లేరు. అసలు వాళ్ళు ఎవరు గెలవని అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 రకాలు డ్రెస్ చూసావా? అయింది ఎన్ని రకాల డ్రెస్ వేసుకున్నాడు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల వాళ్ళని నన్ను గెలిపించమంటున్నాడు. జగన్ గారు అట్ట అడగలేదుగా. భగవంతుడు ఉన్నాడు, మీరున్నారు అంటున్నారు. ప్రజల మీద పెట్టాడు. వాళ్ళే ఏకీగ్రంగా జగన్ గారు వస్తాడు.